ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం 4 రాశుల వారికి కలగబోతున్న ధనలక్ష్మి రాజయోగం గురించి తెలుసుకుందాం. ఈ 4 రాశుల వారికి మొదలైన ధనలక్ష్మి రాజయోగం రేపటి నుంచి అదృష్టం, ఆకస్మిక ధనం, ప్రమోషన్స్ కలుగుతాయి. ఆగస్టు మొదటి వారం అంటే 4 నుంచి 10వ తారీఖు వరకు ధనలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రునిపై కుజుడు ఉండడం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం పట్టనుంది. దాంతో ఆకస్మిక ధనం, ఆర్థిక లాభాలతో పాటు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుందని జ్యోతిష్యం చెప్తుంది. ఆగస్టు మొదటి వారంలో ధనలక్ష్మి రాజయోగం వంటి ఎంతో పవిత్రమైన రాజయోగం రూపుదిద్దుకుంటుంది. నిజానికి ఈ వారం అంగారకుడు చంద్రుడిపై శుభదృశ్యం ఉంటుంది. చంద్రుడు, కుజుడు ఇద్దరు ఒకరిపై ఒకరు కన్ను వేస్తారు. చంద్రుడు ధనస్సులో, కుజుడు కన్యా రాశిలో ఉన్నందున 4వ కోణంలో ఒకరిని ఒకరు చూడటం వల్ల ధనలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ యోగాన్ని రాజయోగాన్ని పోలినదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు 4 నుంచి 10వ తారీఖు వరకు ఈ 4 రాశుల వారికి ధనలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి, ధనస్సు రాశి ఈ 4 రాశుల వారికి అదృష్టం తీసుకురానుంది. ఈ రాశుల వారికి కార్యాలయంలో గౌరవంతో పాటు కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం అందుతాయి. ఈ 4 రాశులతో పాటు మిగతా రాశి వారి జాతకాలు ఎలా ఉంటుందో కూడా ఈ జ్యోతిష శాస్త్రంలో తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు వారం మేషరాశి జాతకులకు వారి జ్ఞానం, విశ్వాసాన్ని పెంచుతాయి. అయితే వారం ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఈరోజు మీకు తెలివితేటలు ప్రతి కష్టమైన పనిని సులభతరం చేస్తాయి. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా కొత్త అవకాశాలను తెస్తుంది. అయితే మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ వారంలో ప్రేమ జీవితంలో మాధుర్యం, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది మనసు సంతోషంగా ఉంచుతుంది. వృషభ రాశి జాతకులకు ఈ వారం తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. వారి ఆలోచనలను మార్చుకోవాలి. అలాగే ఈరోజు మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం మీరు మీ వృత్తిలో కొత్త దిశను పొందుతారు. మీ కుటుంబంలో ఏదైనా వివాదం జరుగుతున్నట్లయితే మీరు దానిని తెలివిగా పరిష్కరించుకోవాలి. ఈ వారం కొత్త వ్యక్తులను కలవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి జాతకులకు ఈ వారం ఓపికగా పని చేయాల్సి ఉంటుంది. పని వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ దృక్పథాన్ని మార్చుకోవాలి. మీరు మీ దృక్పథాన్ని మార్చుకుంటే కుటుంబం, పనిచేసే ప్రాంతంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ వారం కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ వారం మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి ఆగస్టు వారం కర్కాటక రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మీరు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ వారం పని ప్రాంతంలో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. ఆఫీస్ లేదా వ్యాపారంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ కుటుంబ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఇది మీ మనసును ఎంతో సంతోషపరుస్తుంది. ప్రేమ బంధాలలో చిన్న చిన్న ఆనందాలు హృదయానికి శాంతిని ఇస్తాయి. సింహరాశి జాతకులకు ఈ వారం తమ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ సీజనల్ వ్యాధి అయినా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి మారుతున్న వాతావరణంలో ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాల్లో మీ నిర్ణయాలు ఆలోచింపజేయాలని, ఎవరికి అప్పు ఇవ్వద్దని సూచిస్తుంది. అప్పులు ఇవ్వడం మానుకోండి. ప్రేమ జీవితంలో ఓపెన్ రిలేషన్ మెయింటైన్ చేయండి. కన్యా రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి జాతకులకు ఈ వారం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకండి. మీరు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే దాని నియమ నిబంధనలు సరిగ్గా అర్థం చేసుకోవడం వ్యాపారస్తులకు మంచిది. ఉద్యోగంలో బదిలీ లేదా పదోన్నతి అవకాశం ఉంటుంది. ఇది మీకు మంచిదని రుజువు చేస్తుంది. తులారాశి ఈ వారం తులారాశి వారికి ఆర్థికంగా ఎంతో శుభదాయకంగా ఉంటుంది. ఈ వారం మీరు వృత్తి సంపాదనను పెంచుకోవడానికి కొత్త మార్గాలను చూస్తారు. అయితే ఈరోజు మీరు మీ కృషికి పూర్తిగా ఫలితాలను పొందుతారు. తీరని పాత కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే ఈ వారం మీ పాత ఆరోగ్య సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. వృశ్చిక రాశి జ్యోతిష్యం ప్రకారం ఈ వారం వృశ్చిక రాశి వారికి సవాళ్లతో నిండి ఉంటుంది. మీ పరిజ్ఞానం, పూర్తిగా విశ్వాసంతో మీరు అన్ని సవాళ్ళని అధిగమిస్తారు. అయితే ఈ వారం మీరు సన్నిహితులచే మోసపోవచ్చు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ మీరు ఆచరణాత్మక వైఖరిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే బంధంలో స్థిరత్వం వస్తుంది.
జ్యోతిష్యం ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి అదృష్టంగా ఉంటుంది. ఈ వారం మీ అదృష్టాన్ని తలుపులు తెరుచుకుంటాయి. మూసివేసిన పనులు ఊపందుకుంటాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ఇది మీ ఖ్యాతిని పెంచుతుంది. ప్రేమ జీవితంలో మాట్లాడడం మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి. మకర రాశి. ఈ వారం మకర రాశి వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పనిలో మీరు కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారం మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ వారం ఉద్యోగస్తులు సీనియర్లతో సత్ప్రవర్తన పాటించండి, మంచిది. మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడితే మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి మీ పనిని ప్రశంసిస్తారు. కుంభరాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులు ఈ వారం పని కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కెరియర్లో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు మంచిది. మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన పర్యటనకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. మీనరాశి. జ్యోతిష్యం ప్రకారం మీనరాశి వారు కొత్త పనులు ప్రారంభించడానికి ఆగస్టు మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే తొందరపాటుకు గురి దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు రోజు సాధారణంగా ఉంటుంది. ఆస్తి లేదా భవన నిర్మాణానికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇతరులను వెంటనే నమ్మవద్దు. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.